హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ స్మైల్. చాలామంది అడుగుతున్నారు అనమాట, అక్క క్యాన్వాస్ పేపర్ ఎలా పెడుతున్నారు అంటే గమ్ అంటించిన తర్వాత కూడా క్యాన్వాస్ పేపర్ పెడుతున్నారా అని చెప్పేసి డౌట్గా అడుగుతున్నారనమాట. సో నేను వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి అయితే వచ్చేసాను. సో ఈ వీడియోలో ఏంటంటే గమ్ ప్రాసెస్ అండ్ క్యాన్వాస్ పేపర్ ఎలా పెడతాను అనేది చూపించాలనుకుంటున్నాను. ఈ డ్రెస్ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు గమ్ వేసి అంటించుకోవాలి. చూడండి, ఇది పైన వైపు అండ్ ఇది లోపల వైపు. ఈ లైనింగ్ వచ్చేసి లోపల వైపు పెట్టుకోవాలి. ఇలా లోపల వైపు పెట్టేసుకొని గమ్ వేసి అంటించేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసెస్ అనమాట. అటు సైడ్ ఇటు సైడ్, బస్ట్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది కదా, ఆ పీసెస్ అనమాట. సో ఈ పీసెస్ని లోపల వైపు లైనింగ్ పెట్టేసి ఫెవికాల్ వేసి అంటించేసుకుందాము. బట్ ఇది కట్ వర్క్. సో కట్ వర్క్ వచ్చింది కాబట్టి ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నార్మల్ కట్ ఉంటుంది కదా, కట్ వర్క్ కాకుండా నార్మల్గా కట్ చేసేసుకుంటాం కదా స్ట్రైట్గా, దానికి వేరేలా ఉంటుంది అండ్ దీనికి వేరేలా ఉంటుంది అనమాట. సో దీనికి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ లైనింగ్కి క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, క్యాన్వాస్ పేపర్ కట్ చేసేసి ఫస్ట్ లైనింగ్కి క్యాన్వాస్ పేపర్ ఐరన్ చేసేసిన తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది అంటిస్తానమాట. నార్మల్గా అయితే ఓన్లీ నెక్కి అయితే వేసుకుంటాం అనమాట క్యాన్వాస్ పేపరు. బట్ ఈ కట్ వర్క్ ఇచ్చినప్పుడు వేస్ట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఈ పీస్కి ఒక క్యాన్వాస్ పేపర్ అండ్ ఆ పీస్కి ఒక క్యాన్వాస్ పేపర్, రెండిటికి సరి సమానంగా క్యాన్వాస్ పేపర్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ మిడిల్ పీస్ ఉంటుంది కదా, చూడండి ఇది ఉంది కదా, దీనికి కూడా కింద కట్ వర్క్ వచ్చింది కాబట్టి దానికి సరిపడా క్యాన్వాస్ పేపర్ని కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్, ఇదిగోండి నెక్ కూడా క్యాన్వాస్ పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నార్మల్ స్క్వేర్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది నెక్ పీస్ కదా, నెక్ దగ్గర ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నార్మల్ స్క్వేర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఐరన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడే కట్ చేసేసాము అంటే నీట్గా రాదనమాట. మనకు కట్ చేయడానికి కూడా అది వీలు ఉండదన్నమాట. సో ఐరన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. సేమ్ అలానే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ నెక్, దానికోసం కూడా ఇలా పేపర్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. క్యాన్వాస్ పేపర్ ఎలా ఐరన్ చేసుకోవాలి అని అడుగుతారేమో. ఈ పేపర్కి 2 సైడ్స్ ఉంటాయి. వన్ సైడ్ వచ్చి డల్ షేడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి మెరుపుల్లా ఉంటుంది అనమాట. సో చూడండి, మెరుస్తూ ఉంటుంది. మనం నీట్గా గమనిస్తే తెలుస్తుంది. ఆ మెరిసేది ఉంటుంది కదా, అదేమో లైనింగ్ వైపు పెట్టాలి, డల్ షేడ్ వచ్చేసి బయట వైపు పెట్టాలి. సో దట్ మనం ఏమనుకోవాలంటే ఆ మెరిసేది గమ్ అనుకోవాలన్నమాట. సో అలా లైనింగ్ వైపు పెట్టి ఐరన్ చేస్తే అంటుకుంటుంది, క్యాన్వాస్ పేపర్ అనేది క్లాత్కి అంటుకుంటుంది అనమాట. సో నేనైతే ఐరన్ చేసేసుకొని వచ్చాను. ఈ విధంగా నెక్ది వచ్చేసి నెక్ పీస్కి నెక్ క్యాన్వాస్ పేపరు, వేస్ట్కి వేస్ట్ క్యాన్వాస్ పేపరు మనం వేరుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలా ఎలా అయితే కట్ చేసి పెట్టుకున్నామో అలాగే ఐరన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు గమ్ అనేది మనం ఎటువైపు అయితే క్యాన్వాస్ పేపర్ అంటించామో దానికి ఆపోజిట్ సైడ్ అనమాట. చూడండి, లోపల సైడ్ ఏమో క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, నేనైతే గమ్ బయట వైపు వేస్తున్నాను. ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో కట్ వర్క్ మీద, ఐ మీన్ నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం గమ్ అనేది వేసేయాలి. అర్థమవుతుంది కదా. నేను క్యాన్వాస్ పేపర్ ఉన్న సైడ్ గమ్ వేయట్లేదు, క్యాన్వాస్ పేపర్ లేని వైపు మాత్రమే గమ్ వేసి మెయిన్ క్లాత్ అనేది అంటిస్తానమాట. ఆ మెయిన్ క్లాత్ కూడా ఏ విధంగా అంటిస్తున్నానో చూడండి, రివర్స్లో అంటిస్తున్నాను. మనకి పైన వైపు వస్తుంది కదా క్లాత్, అది వచ్చేసి లోపలికి పెట్టి అండ్ లోపల వైపు వచ్చే క్లాత్ పైన వైపు పెట్టి. అర్థమవుతుంది కదా. అసలు నేను ఎలా అంటించానో చూడండి, మీకు అర్థమైపోతుంది. రివర్స్లో అంటించాను అనమాట. అది కూడా ఓన్లీ నెక్కి మాత్రమే వేసాను గమ్ము, గమనించారు కదా. ఓన్లీ నెక్కి మాత్రమే గమ్ వేసి మెయిన్ క్లాత్ని అంటించాను. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా చూడండి, లోపల వైపు క్యాన్వాస్ పేపర్ ఉంది, బయట వైపు క్యాన్వాస్ పేపర్ లేదు కదా, నేను క్యాన్వాస్ పేపర్ లేని వైపు మాత్రమే గమ్ వేస్తున్నాను.
ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని కూడా రివర్స్లో అంటించాలి. రివర్స్లో ఈ విధంగా అంటించాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇది మాత్రం కొంచెం నీట్గా గమనించండి. ఎటువైపు అయితే క్యాన్వాస్ పేపర్ ఉందో అటువైపు మాత్రమే గమ్మేసి అంటిస్తున్నాను మెయిన్ క్లాత్ని. ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏం చేసాము, క్యాన్వాస్ పేపర్ ఉన్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ కదా మనం గమ్మేసి అంటించాము. కానీ ఈ సైడ్ పీసెస్కి మాత్రం ఎటువైపు క్యాన్వాస్ పేపర్ ఉందో అటువైపు మాత్రమే గమ్మేసి మెయిన్ క్లాత్ అనేది అంటించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నెక్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ అనేది మనం క్యాన్వాస్ పేపర్ వేసి అంటించుకున్నాం కదా గమ్మేసి, స్క్వేర్ లాగా అంటించాను కదా, స్క్వేర్ లాగా కుట్టుకోకుండా కట్ వర్క్ ఇస్తూ కుడుతున్నాను అనమాట. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఏ విధంగా అయితే అంటించుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలి. ఇలా స్క్వేర్ లాగా మనకి లైనింగ్ క్లాత్ అనేది బేస్ చేసుకొని కుట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎంత లెంత్లో ఉందో అంతే లెంత్లో కుట్టుకోవాలి. ఇది చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్లో ఉన్న సైడ్ పీస్ అనమాట, ఒక సైడ్ పీసు. సో ఈ విధంగా మనం అంటించుకున్నాం కదా, దీనికి మనం ఒక పీస్ తీసుకోవాలన్నమాట. నేనైతే కాటన్ లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ దానికి సరిపడా పీస్ తీసుకొని వన్ సైడ్ ఇలా కుట్టేసేసుకున్నాను. దాని తర్వాత ఇలా పైన సైడ్కి ఇలా పెట్టేసేసి కుట్టేసేసుకోవాలన్నమాట. పైన సైడ్ కుట్టుకుంటే తర్వాత రివర్స్ చేసేసుకోవడమే. చూడండి, నార్మల్ స్ట్రైట్గా అయితే కుట్టడం లేదు, కట్ వర్క్ ఇచ్చాను కదా, కట్ వర్క్ ఎలా ఇచ్చామో సేమ్ అదే విధంగా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా ఇంకో సైడ్ పీస్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ ఇలాగే కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, నేను అన్నీ ఒకటేసారి రివర్స్ చేస్తున్నాను మీకు చూపించడానికి బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ విధంగా నీట్గా రివర్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. రివర్స్ చేసుకునే ముందు మనం కుట్టుకున్నాం కదా, దానికి తగ్గట్టుగానే ఎక్స్ట్రా క్లాత్ తీసేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే రివర్స్ చేసిన తర్వాత ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకుంటేనే మనకి ఆ కర్వ్స్ అనేవి నీట్గా తిరుగుతాయి. లేదంటే ఫినిషింగ్ సరిగ్గా పెద్దగా క్లియర్గా కనిపించదు, కొంచెం గజిబిజిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చూడండి, చిన్న చిన్న కట్స్ ఇస్తున్నాను. సో కార్నర్కి కూడా ఇచ్చుకోవాలి, చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా, ఆ నెక్ కట్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, లైనింగ్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి రివర్స్ చేసేసుకోవడమే. సో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా, కొంచెం కట్ వర్క్ ఇచ్చున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ముందుగానే చెప్పాను కదా, లైనింగ్ని బేస్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఈ కట్ వర్క్ ఉంది కదా, కట్ వర్క్ ఎలా అయితే కుట్టుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. దీనికి కూడా చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకొని దీన్ని కూడా ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలి. సో అన్నిటినీ ఒకటేసారి రివర్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నేను వాటి మీద స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది కొంచెం బెనారసీ టైప్లో ఉంది క్లాత్, సో నిలబడలేదు, కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది. నేనేం చేశాను అంటే ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను అణిగి ఉండడానికి. సో ఇది కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకునింది నాకు, దీని మీదనే స్టిచ్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టం అనిపించింది. సో ఈ విధంగా నెక్కి అండ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసెస్ అండ్ బ్యాక్ సైడ్ నెక్ మొత్తానికి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ రివర్స్ చేసాం కదా, రివర్స్ చేసిన తర్వాత కింద కూడా కట్ వర్క్ ఉంది కదా, దాన్ని ఏం చేసా అంటే రివర్స్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ లైనింగ్ క్లాత్ని అండ్ ఒరిజినల్ క్లాత్ని ఫెవికాల్తో అంటించి దాని తర్వాత ఈ విధంగా పీస్ ఒకటి తీసుకొని సైడ్ పీసెస్కి ఏ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ పెట్టి ఇలా కుట్టానో సేమ్ అదే విధంగా దీనికి కూడా కుట్టాలి. అర్థమైందని అనుకుంటున్నాను. రివర్స్ చేసేసిన తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఫెవికాల్తో అంటించి దెన్ ఒక పీస్ తీసుకొని ఈ విధంగా కుట్టుకుంటున్నాను. నెక్స్ట్ దాన్ని కూడా రివర్స్ చేసేసుకోవాలన్నమాట. చేసుకున్నాక దాని మీద కూడా స్టిచ్ చేసుకోవాలి అణిగి ఉండడానికి క్లాత్ అనేది. అంతే అండి. నేనైతే గమ్ ప్రాసెస్ అండ్ క్యాన్వాస్ పేపర్ ప్రాసెస్ ఈ విధంగానే చేస్తాను. అండ్ ఇంకొక పద్ధతి కూడా ఉంది నేను యూజ్ చేసే పద్ధతి, అదైతే ఫినిషింగ్ ఇంకా బాగా వస్తుంది అనమాట. అసలు అది చూడ్డానికి కూడా చాలా లుక్ ఉంటుంది. అది ఇంకొక వీడియోలో ఎప్పుడైనా
ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఏం చేశాను అంటే మొత్తం ఇంకా కట్ చేసుకున్న దాని ప్రకారము జాయిన్ చేసుకోవడము, షోల్డర్స్ జాయిన్ చేసుకోవడము, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడము, ఇంకా డ్రెస్ అయితే కుట్టేసేసుకున్నాను అనమాట. ఇదైతే నేను పెద్దగా షూట్ చేయలేదు, ఓన్లీ ఈ క్యాన్వాస్ పేపర్ ప్రాసెస్ చూపించాలని షూట్ చేశాను అనమాట. ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇలా ఉందన్నమాట. లుక్ చూడండి ఎంత బాగుందో. అయితే ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ డ్రెస్ నేను సేల్లోకి పెట్టాను, నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అని చెప్పేసి. సో ఒక సిస్టర్ అడిగింది, సిస్టర్ ఇది శారీయా, రీయూజ్డ్ శారీయా, ఐ మీన్ మీరు యూజ్ చేశారా అని అడుగుతుంది. నేను అలా అసలు ఎందుకు ఎలా చేస్తాను అలాగా? నేను కట్టుకున్న శారీని అసలు నేను ఏ విధంగా సేల్లోకి పెడతాను? అసలు నేను ఆ విధంగా చెయ్యను అనమాట. నేను ఏదన్నా సేల్లోకి పెట్టాను అంటే అది కంపల్సరీగా నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తే ఏ విధంగా అయితే ఆశిస్తానో మీకు ఇచ్చేటప్పుడు కూడా నేను అదే విధంగా ఇస్తానన్నమాట. ఐ మీన్ నేను కొత్తది తీసుకొచ్చి కుట్టి మామూలుగా నాకు ఏ విధంగా అయితే నచ్చుతుందో నేను మనస్ఫూర్తిగా కుట్టి మీకు ఐ మీన్ ఆర్డర్ చేసుకోమని చెప్తాను, అంతేకాని నేను రీయూజ్డ్ ఇలాంటివంతా ఏం చెయ్యను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక ప్రాసెస్ కూడా ఉందని చెప్పాను కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతటి వరకు బాయ్ బాయ్.